వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. విజయ డైరీ రైతులకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుభవార్త తెలిపారు. రైతుల నుండి సేకరిస్తున్న పాల ధరను పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. రాజధాని నగర్లోని కోఆపరేటివ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ లో నిర్వహించిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలపై దాడులు ఎక్కువైపోయాయని, వైసీపీ నాయకులు అరాచకాలతో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, గడిచిన 3 సంవత్సరాల్లో ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు పూర్తిగా దుర్వినియోగం అయిపోయాయని, అవినీతిపై పిలిస్తే అక్రమ కేసులు పెడితే పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు వేయాలని ఎమ్మెల్యే మైపాల్ రెడ్డిని దోమడుకు గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కాన్వాయ్కి అడ్డం వస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. తనను అడ్డుకున్నందుకు రోడ్డు వేయనని అహంకారంగా మాట్లాడిన పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో వీఆర్ఏల దీక్ష శిబిరాన్ని మాజీ ఎంపీ రేణుకా చౌదరి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవతరాయ్ సందర్శించారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని, వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మాజీ ఎంపీ రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం కొత్తపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిలో మంత్రి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. కాన్వాయ్లోని ఓ వాహనం టైరు పేరడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఆ కాన్వాయ్కి కూడా డివైడర్ను ఢీకొని మరో రోడ్డు వైపునకు దూసుకుపోయింది. సంగారెడ్డి కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ ముందు రైతు మల్లేశం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. అసైన్డ్ భూమిని డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం తీసుకున్నారు. గత కొన్ని రోజులుగా కలెక్టర్ చుట్టూ తిరుగుతున్నా తన పని కావడం లేదని మల్లేశం మనస్తాపం చేశాడు. విజయనగరం జిల్లా తెర్ల మండలం హంపవాలి సమీపంలో గల ఊరిపేట గంగాడ గ్రామాల మధ్య కొండవాలు మట్టి రోడ్డు వద్ద 3 పులులు సంచరిస్తున్నాయి. ఈ దృశ్యాలను ఒక వ్యక్తి వీడియో తీయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మేడ్చల్ జిల్లా కీసర్లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. యాదగిరిగుట్ట మండలం సైదాపురం గ్రామానికి చెందిన వార్డు మెంబర్ రుద్రపోయిన బాలరాజు గౌడ్ మేడ్చల్ జిల్లా కీసర ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. బాలరాజు గత కొన్ని సంవత్సరాల నుండి వ్యాపార రీత్యా హైదరాబాద్ ప్రాంతంలో ఉంటున్నాడు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యకు గురయ్యాడు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని సినీ నటుడు సాయిధరం తేజ్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు, ఆలయ అధికారులు, అర్చకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వృద్ధులకు సహాయం చేయాలని మంచి ఉద్దేశంతో ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని, కొడుకులకు తల్లిదండ్రులు భారమవుతున్న ఈ రోజుల్లో పెద్ద కొడుకులాగా 2000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగల్ని ప్రశాంతంగా ఉత్సాహపూరిత వాతావరణంలో చేసుకోవడం తీపి జ్ఞాపకాలను మిగిలిస్తుందని జిల్లా ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న శ్రీ వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యుల సమావేశం ఉదయం స్థానిక ఏఎన్ఎన్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వివిధ మతాల సమ్మేళనమైన సమాజంలో మన ఐక్యతని అభివృద్ధి వైపుగా నడిపిస్తుందని పేర్కొన్నారు. క్రికెట్ టీం పాకిస్తాన్ పై ఇండియా గెలిచినందుకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అభినందించారు. ఆ టీంలో గుజరాత్ కు చెందిన హార్దిక్ పాండే బాగా ఆడినందుకు అభినందిద్దాం. గుజరాత్ ఆటగాడు గెలుపు మోడీ గెలుపుగా గర్వపడాలా. అలా అయితే నీరవ్ మోడీతో సహా 28 మంది గుజరాత్ వారి లక్షల కోట్ల బ్యాంకులకే కొట్టి వెళ్లారు కదా అని, దాన్ని కూడా మోడీ ఘన విజయంగా ఆర్ఎస్ఎస్ భావిస్తుందా అని నారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక విధానాలకు నిరసనగా మెదక్ పట్టణంలోని స్థానిక రామదాస్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ మెదక్ విభాగ సంఘటన మంత్రి పుట్టి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న హిందూ వ్యతిరేక శక్తులను అరికట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర 27వ మహాసభలు దిగ్విజయంగా సాగాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. ఈ సభల సందర్భంగా 52 తీర్మానాలు చేశామని, బీజేపీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం కాదని, అది ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడిచే పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకొచ్చిన అండర్ పాస్ వే వద్ద ప్రమాదాలు అరికట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు. విశాఖలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా గతంలో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అండర్ పాస్ వేను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం కేంద్రం సమీపాన గల నాందేడ్ అకోలా రహదారిపై బైక్ను లారీ ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా రోడ్డుపై మృతదేహం మాంసపు ముద్దగా మారింది. మృతుడు సంగారెడ్డి మండల పరిధిలోని దాసుగడ్డ తండాకు చెందిన విజయ్గా గుర్తించారు పోలీసులు.
నారాయణపేట మక్తల్ మండలం అనుకొండ గ్రామం నుండి మక్తల్కి 20 మంది ప్రయాణికులతో వస్తున్న నారాయణపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్టీరింగ్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి పంట పొలాల్లోకి తీసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాకేష్ ఆధ్వర్యంలో 5 క్రీడా ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఘనంగా సన్మానం చేశారు. హైదరాబాద్ మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శాస్త్రీపురం మైలార్దేవ్పల్లి ప్రాంతాల్లో పోలీసులు రాత్రి జబుద్ర మిషన్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో అక్రమంగా నివాసం ఉంటున్న వారిని గుర్తించి అరెస్టు చేశారు పోలీసులు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 6 గంటల్లో దర్శనం అవుతుందని టీటీడీ అధికార వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 74,297 మంది భక్తులు దర్శించుకోగా 27,317 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజ్గాం గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక డబుల్ బెడ్రూమ్లను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, కలెక్టర్ ప్రశాంత్, జీవన్ పాటిల్ తదితరులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మున్గోడు కాంగ్రెస్ మండలాల ఇన్ఛార్జీలు, ముఖ్య నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూమ్ మీటింగ్ ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలంతా నియోజకవర్గ పరిధిలోనే ఉండాలని ఆదేశించారు రేవంత్. గణేష్ ఉత్సవాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. మనం ఇళ్లలో చిన్నపిల్లలకు అట్టహాసంగా బారసాలు చేయడం చూద్దాం. కానీ మచిలీపట్నంకు చెందిన ఒక కుటుంబం ఆవు దూడకు అంగరంగ వైభవంగా బారసాల నిర్వహించి మూగ జీవాలపై తమకున్న అమితమైన ప్రేమను చాటుకున్నారు. దూడకు హారతలిచ్చి ఉయ్యాలలో వేసి ఉయ్యాలు ఊపుతూ దానికి ఇష్టమైన ఆహార పదార్థాలు తినిపిస్తూ బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా బారసాల జరుపుకున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి మరోసారి పెరిగింది. 20 గేట్లను 8 అడుగుల మేర, 50 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విశాఖ జిల్లాలో వినాయక చవితి పండుగ వాతావరణం మొదలైంది. బుజ్జ గణపయ్య పూజలకు మరికొద్ది గంటలు ఉండడంతో విగ్రహాలు కొనడానికి జనాలు పరుగులు పెడుతున్నారు. జిల్లాలో వినాయక చవితిని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. నగరంలో వేల విగ్రహాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి నిమజ్జనం చేస్తారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం మురుమల్ల రాఘవేంద్ర వారధిపై నుండి గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకుంది. గోదావరిలో దూకి కొట్టుకుపోయిన మహిళను ఉప్పలగుప్తం మండలం భీమనపల్లికి చెందిన కోలపల్లి అనంతలక్ష్మిగా గుర్తించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా మందమరి కమ్యూనికేషన్ సెల్ మందమరి జీఆర్ క్లబ్ లో ఏరియా ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్ సిహెచ్ కృష్ణారావు మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా సింగరేణి సంస్థ మట్టి విగ్రహాలను పట్టణ ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో గల జగ్గసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా చేయాలని మద్దతుగా కోండికల్ల గ్రామంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. ఈ విధంగా వారు మాట్లాడుతూ నూతన మండలానికి మాకు అన్ని విధాల విద్య, వైద్యం, రవాణా పరంగా సమీపంలో ఉన్న జగ్గసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ స్కూళ్లకు తెలంగాణ ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. స్కూల్ ఫీజులు పెంచొద్దని ఆదేశాలు జారీ చేసింది. జీవో 46 ను కొనసాగిస్తూ జీవో 75 ను ప్రభుత్వం విడుదల చేసింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే అనుమతి రద్దు చేస్తామని హెచ్చరించింది.